అయిపోయా ఆఫ్ చేసే ఎగురుతాంది మా ఆఫ్ చేసే మా మాడిపోతాంది మా సాలు ఇంకా ఉన్నాయి లోపల చూడు ఎన్ని ఉన్నాయో అటు చూడు అది కాదు ఉంటే సైలు పెట్టేసి మళ్ళీ వేసుకోండి ఏమైందమ్మా అంతేమో రాలే సౌండ్ అగివే బుల్లెట్ ప్రూఫ్ మా అమ్మ సరిగా దీంతో ఎన్ని వేసినావు అమ్మా ఒక ప్యాకెట్ మూడా ఇంకో రాయిందా కింద ఉన్నాయి అవి ఇంకోసారి పెద్దాం నూనె వేసేసి ఇదే కదా ఉండేది పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చెరేది ఎల్లా పూలమే పిల్ల ఊరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసే ఎర్రగా కత్తలే నున్నాని బుక్కలే పల్లేరు కాయసు పుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రెక్క విప్పేరా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సెట్టు మళ్ళీ గంధాలు మీద చల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చా ఏరి కోరి ఊరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసలే ఎర్రగా కత్తలే నున్నాని బుక్కలే
అన్ని బెడ్షీట్లు పెట్టుకొని కావాలని కొట్లాడుతూ ఉన్నారు కదా మీరు. నా గొంతు బాగాలేకున్నప్పుడే నా చేతిలో అనిపిస్తుంది. చూడండి సెల్ అంట, మళ్ళీ ఫ్యాన్ వేసుకున్నారు చలి అని చెప్పి. ఇంకా అన్నం అయితే ఉంది, ఇంకా చికెన్ అయితే ఉడుకుతా ఉంది. అన్ని పైన చపాతీ అయితే ఉడికి చేసినాను మెయిన్ టైంకి. చపాతీ అన్నం అయితే చాలా ఉంది. ఎంత ఉంది? పెళ్ళ ఇడ్లీ పెళ్ళ ఉన్నట్ట. ఇంకా నాకి రాఘవేంద్రకి శైలుకి అన్నం, డాడీకి 3 చపాతీలు ఉన్నాయి. చపాతీ నాకి నీకు అంతా అన్నమే. మెయిన్ టైం అయితే వస్తున్నాడంట. టైం వచ్చేసి ఎంత అయింది? 8:30 అవుతా. ఎవరో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు. ఇంకా ఫుల్ గొంతు నొప్పి. అసలు మాటలు మీకు అర్థమవుతుందేమో మాట్లాడుతూ ఉంటే. రాజుకొని పైసింది, అసలు మాట్లాడేకే అవుతలేదు. ఇంకా వంట అయితే అవుతా ఉంది. ఇంకా మా ఇంటాయనకి ఫోన్ చేసినాను, రా తొందరగా తిందాము అనేసి. వస్తానన్నాడు. ఇంకా ఎరగడ్డలన్నీ కోసిపెట్టిన. పాప్కార్న్ ఒక ప్యాకెట్ ఉంది. ఏమో ఒక ప్యాకెట్, ఇంకొక ప్యాకెట్ ఏమయ్యా? ఇంకొక ప్యాకెట్ ఏడా? అదేమో ఒకేసారి వేసుకోవచ్చు కదా ఇద్దరును. చూడు సరిపోయింది. నాకా గిన్నె యాదో ఒకటి తీసుకోరా. హాయ్ అండి. ఇంకా కరెంట్ పోయిండే లేండి ఫ్యాక్టరీలో, అందుకే వచ్చేస్తే. ఇంకా రావేంద్ర గోబీ అయితే తీసుకున్నాడు. ఇంకా నాకి శైలుకి పానీపూరి తెచ్చినాడు. అది కలిపి మాట్లే స్పూన్ తెమ్మట్లే. ఇంకా వంట అయితే ఉంది, అన్మూసారు. ఏం చేసే పనిలే ఉంది కదా రావు, ఇంట్లో ఉంది అన్నం సార్. అయితే కొంచెం అసలు ఫుల్ పడుసుము. పనుకుంటా వచ్చేసినాను లేండి. 6:30కి వచ్చేస్తే 6 గంటలకి కరెంట్ పోయిండే ఫ్యాక్టరీలో. టైం వచ్చేసి 7 అయింది. చాలా పడుసుము, అసలు గొంతే ఓ రకంగా అయిపోయింది ఆదివారం నుంచి. ఇంకా పనుకుపోకుంటే అవ్వదు పాపం. మా ఇంటాయన ఒకడే అన్నీ కట్టుకోవాలా, ఇబ్బంది పడతాడు. అందుకనే పోతాను లేండి, ఎంతైతే అని చేద్దాం అనేసి. పనుకాడు కొంచెం ఇబ్బంది పెట్టాలి, బాగాలేకున్నాడు కొంచెం చూసుకుంటాడు, వైడింగ్ డబ్లింగ్ అన్నీను. ఇంకా నేను ఇంట్లో ఉంటే ఆయన ఒకడే అన్నీ కట్టుకునే అవ్వదు, అందుకనేసే నేను పోతాను లేండి. ఇంక ఇప్పుడే రోజే పై వచ్చి బుట్టింగా ఆడబెట్టిన్నాను. ఇంకా సామాన్లు శైలు కడిగేస్తుందంట. ఏమంటే పిల్లోళ్ళు హెల్ప్ చేస్తారండి నాకు, అదొకటి పర్వాలేదు. ఇంట్లో పనులకి హెల్ప్ చేస్తారు చాలా వరకు. నంగే నంగొనుకోడు. ఓ కల్పిస్తారాడా? అయ్యో చెప్పింటే అదే తెప్పించుకున్నాను. ఇంకా మా ఇంటి ఆయన వదిలేసిపోయినాడు లేండి నన్ను అయితే. ఎట్లెట్లో చెల్లెలు తినిపించేసినప్ప ఎన్నాళ్ళకి. ఇంకా తింటాన్నాం మేము. మా ఇంటి ఆయన వదిలేసిపోయినాడు లేండి నన్ను వచ్చేసి. పొద్దున్న పాపం పిలుచుకొని పోయా వచ్చి, రోజు పిలుచుకొని పోతాడు లేండి. మాత్రలు తెచ్చిచ్చినాడు, ఇడ్లీలు తెచ్చినాడు. మధ్యాహ్నము కాలేదు అన్మూసారు తినేక నా వల్ల, అందుకే
ఇంకా ముఖం చూడండి ఎట్టుందో నాకు కనిపిస్తుందా? ముఖం అంతా ఊదిపోయింది, ముక్కు సీది సీది, అసలు నిద్రే లేదు. విక్స్ అంతా ఎట్లా పూసుకున్నాను. విక్స్ డబ్బా ఎత్తుకోపోయింది, ఒక విక్స్ డబ్బా మొత్తం పూసుకొని వేసినాను. అంత నొప్పి వచ్చేసింది. మాత్రలు వేసుకున్నాను. కొంచెం బెరీని తినేసి పనుకొనేస్తాను ఈరోజు. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. దీంట్లోకి అదేమో వస్తుంది కదా, అది ఇదేనా? అది దీంట్లోకేమో వేస్తారు కదరా, అది తేలవాడు ఇది ఆలుగడ్డ కాదు, అదే మసాలా. మసాలా ఆ, అది వేరే చోటు ఇచ్చేది ఆడెందుకు ఇస్తారు? నువ్వు ఆడిపోయిండావు. మనం వెళ్ళే మనం వెళ్ళే చోట కదా. దీంట్లోకి ఇది ఇస్తాడు కదరా, అది ఏమంటారు? మసాలా. మసాలా కట్టిలేదు ఆయన. అవే అంటావు లేవి. ఇది కాదు రాగు, దీంట్లోకి మసాలా వస్తుంది కదరా. ఏం మసాలా? ఇంకెట్లు చెప్పేది, నీకు చెప్పేకి వస్తలేదు.